ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ దెబ్బతిన్న 3 బ్యారేజ్లను త్వరితగతిన మరమ్మతు చేయాలని నిర్ణయించింది. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ పనులు చేపట్టాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ ఘటనను సీరియస్గా తీసుకున్న సీఎం ఆ ప్రాంతంతో పాటు మొత్తం బ్యారేజ్ నిర్మాణంపై సమగ్ర సాంకేతిక అధ్యయనం చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సూచించారు. నీటిపారుదల శాఖతో పాటు నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి దశలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరమ్మత్తు పనుల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అవసరమైన యంత్రాలు, సాంకేతిక వనరులు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యేలా టైం బౌండ్ షెడ్యూల్ రూపొందించాలని, పనుల్లో ఎలాంటి జాప్యం సహించబోమని సీఎం గట్టిగా హెచ్చరించారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి పనులను నిరంతరం పర్యవేక్షించాలని, పనులు ప్రారంభమైన తర్వాత తానే స్వయంగా పరిశీలనకు వస్తారని చెప్పారు. బ్యారేజీల మరమ్మతులకు అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి కొరత ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపరిచి పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి అని పేర్కొన్న సీఎం దాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణ రైతులు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు మరమ్మతులు త్వరగా పూర్తయితే తమకు తాగునీటి సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.